హలో స్టూడెంట్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అగ్రేరియన్ ఎకానమీగా మొదలైనటువంటి మన భారతదేశం 2025 కల్లా దాదాపు $4 ట్రిలియన్ జీడిపితో మన ప్రపంచంలో 4వ లార్జెస్ట్ ఎకానమీగా నిలిచింది. మరి అలాంటి మన భారతదేశ ఎకానమీ అన్నటువంటిది ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. సో దీని వెనుకున్నటువంటి రీజన్స్ ఏంటన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలా మన యొక్క ఎకానమీ పడిపోయిందని తెలిపింది ఎవరు అంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నటువంటిది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మన 4వ స్థానంలో ఉన్నటువంటి మన ఎకానమీ ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. సో ఇప్పుడు మన భారతదేశ జీడిపి ఇది నామినల్ జీడిపి అనమాట. సో నామినల్ జీడిపి, రియల్ జీడిపి ఈ రెండింటికి కూడా మనకి డిఫరెన్సెస్ అన్నటువంటివి తెలియాలి. సో నామినల్ జీడిపి అంటే ఏంటి? కరెంట్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని, అంటే కరెంట్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని నామినల్ జీడిపి అనేసి పిలుస్తూ ఉంటాము. అదే రెండవది వచ్చేసరికి రియల్ జీడిపి. రియల్ జీడిపి అంటే ఏంటి? కాన్స్టెంట్ బేస్ ఇయర్ వద్ద ప్రైసెస్ని క్యాలిక్యులేట్ చేయటం అనమాట. సో జీడిపి బేస్ ఇయర్ని మళ్ళీ రివైజ్ చేయటం జరిగింది కదా. సో ఏ సంవత్సరానికి రివైజ్ చేశారు? మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అయితే ఇప్పుడు మన భారతదేశ నామినల్ జీడిపి అన్నటువంటిది $4.15 ట్రిలియన్ ఉంది. బట్ మన భారతదేశం కన్నా యూకే యొక్క జీడిపి $4.27 ట్రిలియన్, జపాన్ వచ్చేసరికి $4.38 ట్రిలియన్. సో ఇప్పుడు పొజిషన్స్ అన్నటువంటివి చేంజ్ అయిపోయాయి. మన భారతదేశం మళ్ళీ 6వ స్థానానికి పడిపోయింది. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూస్తే చూడండి ఒక్కసారి, లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్కి సంబంధించి ఫస్ట్ స్థానంలో USA ఉంది, సెకండ్ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో జపాన్, 5వ స్థానంలో యూకే, 6వ స్థానంలో మన భారతదేశం అన్నటువంటి ఉన్నాయన్నమాట. సో మన భారతదేశంకి ఇప్పుడు ఇలా ఎందుకని 6వ స్థానానికి పడిపోయింది? మిగతా దేశాలు ఎందుకని రైజ్ అయ్యాయి? వాటి యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. సో రీజన్స్ ఏంటి అన్నటువంటి చూస్తే, ఒకటి ఎక్స్చేంజ్ రేట్ డెప్రిషియేషన్. అంటే ఏంటి? ఇప్పుడు డాలర్కి ఇండియన్ రూపీకి ఎంత ఎక్స్చేంజ్ అన్నటువంటిది ఉంది, అంటే ఒక డాలర్కి ఎంత ఇండియన్ రూపీ అన్నటువంటిది వస్తుంది అన్నట్టుగా. అలా చూసుకుంటే జీడిపి ర్యాంకింగ్స్ అన్నటువంటివి ఇలా డాలర్స్ టర్మ్స్లో చూస్తున్నారు కాబట్టి, ఇందాక మనం అనుకున్నామా $1.45 ట్రిలియన్ అని చెప్పేసి. సో అలా US డాలర్ టర్మ్లో చూస్తున్నారు కాబట్టి అలా కంపేర్ చేయటం వల్ల మన యొక్క ఎకానమీ అన్నటువంటిది డౌన్ అయింది. ఎందుకంటే రూపీ వాల్యూ అన్నటువంటిది పడిపోతుంది కదా. ఇప్పుడు ఒక డాలర్కి ఎన్ని రూపాయలు వస్తున్నాయండి? 92.81 రూపాయలు ఉన్నాయి ఇవాళ. సో ఇంత అంటే మన యొక్క రూపీ డెప్రిసియేషన్ అయ్యే కొద్దీ మన యొక్క వాల్యూ అన్నటువంటిది కూడా ఇక్కడ తగ్గిపోతూ వస్తుంది. అది ఇక్కడ మేజర్ ఇష్యూ అనమాట. అలా కాకుండా చూడండి, లోవర్ నామినల్ జీడిపి ఎస్టిమేట్స్ అంటే ఏంటి? రీసెంట్గా జీడిపి ఎస్టిమేట్స్ని చేంజ్ చేయడం జరిగిందా? బేస్ ఇయర్ని చేంజ్ చేయడం జరిగిందా? సో బేస్ ఇయర్ అన్నటువంటి చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రైసెస్కి చేంజ్ అవుతాయి కాబట్టి కొంతవరకు దాని మీద కూడా ఎఫెక్ట్ అన్నటువంటిది చూపించింది అనమాట. దానివల్ల రిలేటివ్ సైజ్ అన్నటువంటిది ఇప్పుడు చేంజ్ అయింది ఈ జీడిపికి సంబంధించి, అది కూడా మనం గమనించాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఫాస్టర్ గ్రోత్ అన్నటువంటిది ఉంది. మిగతా ఏదైతే యూకే కావచ్చు, జపాన్ కావచ్చు, ఇవన్నా రిలేటివ్లీ ఫాస్టర్ గ్రోత్. అంటే ఏంటక్కడ గ్రోత్ ఫాస్ట్గా ఉన్నా లేదా స్లోగా ఉన్నా కూడా వాటి యొక్క ఎకానమీకి సంబంధించి వాటి యొక్క ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉంటుందో, అంటే డాలర్కి ఆ దేశాల యొక్క ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉంటుందో అవి వాటి యొక్క కరెన్సీని స్ట్రాంగ్గా ఉంచుకోవటం వల్ల వాటి మీద అంత ఎఫెక్ట్ పడలేదు. అది మెయిన్ రీజన్ అనమాట. మన ఇండియా ఎక్స్చేంజ్ రేట్ అన్నటువంటిది వీకెన్ అవుతూ వస్తూ ఉండటం వల్ల మన మీద ఎఫెక్ట్ అన్నటువంటిది పడింది. అయితే చూడండి, IMF ర్యాంకింగ్ మెథడ్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఒకటి డొమెస్టిక్ జీడిపి అంటే లోకల్ కరెన్సీని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయటం జరుగుతుంది ఎక్స్చేంజ్ రేట్ లాగా. అలాగే ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ వర్సెస్ US డాలర్. సో US డాలర్తో కంపేర్ చేసుకుంటే మన యొక్క ఇండియన్ రూపీ ఎలా ఉంది అన్నటువంటిది ఒకటి. అలాగే డొమెస్టిక్ జీడిపి అన్నటువంటిది ఎలా నడుస్తోంది అన్నటువంటిది ఒకటి. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. సో ర్యాంకింగ్స్ అన్నటువంటివి ఎక్స్టర్నల్ వాల్యుయేషన్ని బేస్ చేసుకొని తీసుకోవటం ద్వారా కొంతవరకు ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది మన భారతదేశం మీద పడింది. అయితే ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ ర్యాంకింగ్ ఎకనామిక్ వీక్నెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఇలా 6th ర్యాంక్కి పడిపోవటం వల్ల
మన ఎకానమీ వీక్ అయిందా అంటే లేదు. మన ఎకానమీ అన్నటువంటిది గ్రో అవుతోంది, బట్ రిలేటివ్గా మిగతా దేశాల యొక్క ఎకానమీ అన్నటువంటిది పెరుగుతోంది. బికాస్ డాలర్కి అలాగే ఆ దేశాల యొక్క కరెన్సీకి మధ్య ఎక్స్చేంజ్ రేట్ అన్నటువంటిది కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల, అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో ఇండియా అన్నటువంటిది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీస్లో ఒకటిగా ఇప్పటికీ ఉంది. స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ మరియు సర్వీసెస్ సెక్టార్ అన్నటువంటిది ఇప్పటికీ మన భారతదేశానికి ఉన్నటువంటి స్ట్రెంతే. బట్ మనం గమనించాలి, నామినల్ పీపీపీ డిస్టింక్షన్ అన్నటువంటిది మన భారతదేశంలో ఉంది. అంటే ఇప్పుడు నామినల్ జీడిపి పరంగా మన భారతదేశం అన్నటువంటి తన వాల్యూని తగ్గించుకుంది 6వ స్థానానికి. పీపీపీకి సంబంధించి ఇంతకుముందు మొదటి స్థానంలో ఉండేటటువంటిది ఇప్పుడు 3వ స్థానానికి వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే ర్యాంకింగ్స్ అన్నటువంటివి తగ్గినంత మాత్రాన మన యొక్క గ్రోత్ అన్నటువంటి తగ్గినట్టు కాదు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అలాగే చూడండి, నామినల్ జీడిపిలో అయితే 6th పొజిషన్లో ఉంది. అలాగే పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి సంబంధించి 3rd పొజిషన్లో మన భారతదేశం ఉంది. ఏంటి నామినల్ జీడిపి మరియు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ? సో అసలు జీడిపి అంటే ఏంటి? మనకి జనరల్గా ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నటువంటివి ఒక గివెన్ పీరియడ్లో ఒక గివెన్ టెరిటరీలో ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నటువంటిది తెలిపేటటువంటిదే మనకి జీడిపి అన్నటువంటిది. అందులో జనరల్గా మనకి నామినల్ జీడిపి, రియల్ జీడిపి రెండు ఉంటాయి. నామినల్ జీడిపి అంటేనేమో కరెంట్ ప్రైసెస్లో చూస్తాము, రియల్ జీడిపి అంటేనేమో బేస్ ప్రైస్కి కంపేర్ చేసి చూడడం జరుగుతుంది. అయితే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటి? మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నటువంటివి ఒక దేశానికి మరియు మిగతా దేశాల యొక్క కరెన్సీతో పోల్చి చూస్తే ఎంత వాల్యూ అన్నటువంటిది ఉంది, పర్చేసింగ్ పవర్ అన్నటువంటిది ఏ దేశాల కరెన్సీతో ఎంత ఉంది అని తెలిపేటటువంటి దాన్ని మనం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేసి పిలుస్తాము. సో ఇది గమనించాలి. సో నీట్గా చెప్పాలి అంటే ఇప్పుడు IMF విడుదల చేసినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశం యొక్క నామినల్ జీడిపి పరంగా స్థానం అన్నటువంటిది పడిపోయింది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి సంబంధించి 3rd పొజిషన్లో ఉన్నాం. ఎందుకు అంటే ఎక్స్చేంజ్ రేట్ అన్నటువంటిది పడిపోవటం కావచ్చు, బేస్ ఇయర్ అన్నటువంటిది రివైజ్ చేయటం కావచ్చు, రిలేటివ్గా మిగతా దేశాల యొక్క ఎక్స్చేంజ్ రేట్స్ అన్నటువంటివి స్ట్రాంగ్గా ఉండటం, అలాగే వాటి యొక్క గ్రోత్ అన్నటువంటిది సస్టైనబుల్గా ఉండటం దీనికి రీజన్స్గా మనం చెప్పొచ్చు. సో IMFకి సంబంధించి ఒక్కసారి చూస్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నటువంటిది, సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అంటే గ్లోబల్గా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్నటువంటిది అందించడానికి, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫినాన్షియల్ అసిస్టెంట్ని అందించడం, అలాగే ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీని మెయింటైన్ చేసేలాగా చూసుకోవటం, ఇవన్నీ దీని యొక్క ప్రధాన అంశాలన్నమాట. సో ప్రధానంగా ఇది చేసేటటువంటి పనులు. మరి ఇది కొన్ని రిపోర్ట్స్ని విడుదల చేస్తూ వస్తుంది. అందులో ఇంపార్టెంట్ వచ్చేసరికి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నటువంటిది, అలాగే గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అన్నటువంటిది, అలాగే ఎక్స్టర్నల్ సెక్టార్ రిపోర్ట్ అన్నటువంటివి. సో ఇవి మెయిన్గా IMF విడుదల చేసేటటువంటి ఈ ఫ్లాగ్షిప్ పబ్లికేషన్స్ అన్నమాట. సో మన భారతదేశ జీడిపి అన్నటువంటిది ఇప్పుడు స్థానం పోగొట్టుకున్నంత మాత్రాన గ్రోత్ తగ్గింది అనేసి కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, బట్ మన దగ్గర డొమెస్టిక్గా మనకు కావాల్సినటువంటి కన్జంప్షన్ అన్నటువంటిది చాలా ఎక్కువే ఉంది. సో మనం ఇంకా ఈ యొక్క అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకొని నిలబడి మన యొక్క గ్రోత్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి 2 కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో గ్రోత్ అన్నటువంటిది అలాగే డెవలప్మెంట్ అన్నటువంటివి, ఇవి 2 కూడా. సో గమనించాలి, ఇక్కడ గ్రోత్ అన్నటువంటిది ఉంటే డెవలప్మెంట్ ఉండాలి అనేసి లేదు, బట్ డెవలప్మెంట్ ఉండాలి అంటే దానికి గ్రోత్ అన్నటువంటిది అవసరం. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.